నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. యూట్యూబ్లో రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేయడానికి పుట్టిన ఛానల్స్ బాగానే డబ్బులు దండుకొని అంటే అమాయకమైన ప్రజలను డిజిటల్ స్క్రీన్స్ పై ఆ వెంచర్లు కానీ ఆ ప్రాపర్టీస్ కానీ దాని గురించి కానీ అంటే ఒక హైఫై లుక్ ఇచ్చి వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో వాళ్ళ కాన్ఫిడెన్స్తో జనాల చెవిలో పువ్వు పెట్టారు. నేను అంటే పెద్ద ఛానల్స్గా పిలుచుకునే ఈ రియల్ భూము, రియల్ టాక్స్, శ్రీధర్ ప్రాపర్టీస్, ఇంకా కొన్ని నేను నా థంబ్నెయిల్లో వచ్చాను, షెజ్వాల్ అని. అంటే వీళ్ళ బాడీ లాంగ్వేజ్, ఎస్పెషలీ శ్రీధర్ ప్రాపర్టీస్ అనేవాడు ప్రభాస్ నుంచి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయించు. అంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ అంటే ఈ ప్రాపర్టీస్ని డిజిటల్గా మేము సెల్ చేస్తున్నాము అని ప్రభాస్తోని ఆ వెబ్సైట్ ఓపెన్ చేయించాడు. అంటే హైప్, జనాల చెవుల పువ్వు పెట్టే దాంట్లో వీళ్ళంతా టాప్ క్యాండిడేట్స్. ఇప్పుడు శ్రీశైలం హైవే లేదా ఫార్మాసిటీ కొట్టిన దెబ్బకు అసలు ఎవ్వడు నోరు విప్పటం లేదు. ఈ ఫార్మాసిటీపై గంటలు రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 ఏళ్లలో ఈ ఫార్మాసిటీ చుట్టుముట్టు బంగారు గనులు, మీకు 1 ఇంచు భూమి కూడా దొరకదు, ఆల్రెడీ లక్షలాది ప్లాట్లు తీసేసుకున్నారు. అంటే వీళ్ళు ఫార్మాసిటీని చూపించి కడతాల్ టు కల్వకుర్తి అమ్మేసిండ్రు. వాళ్లకు ఆ రీజనల్ రింగ్ రోడ్ కూడా దోహదపడ్డది. అంటే తుక్కు కూడా నుంచి స్టార్ట్ అయితే వాళ్ళు ఇంకా ముందరికి వెళ్ళిపోయి దొరికిన వ్యాలీ, దొరికిన ఫార్మాస్యూటికల్, దొరికిన డెవలప్మెంట్ అంతా క్యాష్ చేసుకొని ఆమన్గల్ అంటే 1/2 కిలోమీటర్ దూరం ఉన్నట్టు చూపించి చాలా మంది చెవిలో టోపీ పెట్టారు. అయితే నేను ఈ టాప్ ఛానల్స్ ఉన్నాయి కదా, రియల్ భూము, రియల్ టాకు, శ్రీధర్ ప్రాపర్టీసు, షెజ్వాలు, ఇంకా రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్. ఈ రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్ అనేవాడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. అంటే కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి జనాలు నన్ను నమ్ముతున్నారు, నేను ఒక ప్రాజెక్ట్లో ఏలుబెట్టి అక్కడ ప్లాట్ల ఈజీగా అమ్మేయచ్చు అని ప్లాన్ వేసాను. రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్ అని ఒక ఛానల్ ఉంది. నేను అన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేస్తుంటాను. అసలు వీళ్ళకన్నా ఒకటి ఉంది ఛానల్, రంజిత్ ప్రాపర్టీస్ అని. ఆయన 100 times బెటర్. నా ప్రకారము రంజిత్ ప్రాపర్టీస్ అనే వ్యక్తి ఈ ఛానల్స్ అందరికన్నా చాలా బెటర్. ఎందుకంటే పోయి ఏదో ఫ్లాటో ఏదో చూపిస్తుంటాడు, జెన్యున్ ఫ్లాట్ చూపిస్తాడు, మీరే చెక్ చేసుకొని తీసుకోండి అని చెప్తాడు. ఆయన వీళ్ళకన్నా 100% బెటర్. అంటే ఆయన రంజిత్ ప్రాపర్టీస్ని నేను ఎండోర్స్ చేస్తలేను, నేను కూడా ఆయన వీడియోస్ చూస్తా కనుక ఈ రంజిత్ ప్రాపర్టీస్ వీళ్ళకన్నా బెటర్. సారీ, ప్రాపర్టీ ఉంది, ఈ రేటు ఉంది, తీసుకుంటే తీసుకోండి, డైరెక్ట్ నంబర్ ఇస్తాడు. కానీ ఈ సన్నాసులు అట్లా కాదు, డిజిటలీ గ్రాఫిక్స్తోని లేదా వాళ్ళ బాడీ లాంగ్వేజ్తోని వాళ్ళు చెప్పే విధానంతో జనాలను పడగొట్టి అడ్డమైన ప్రాపర్టీస్ అమ్మేస్తూ ఉంటారు.
ఈ రియల్ టాక్స్ ఇండియా కాకుండా విదేశాలకు పోతారట వీళ్ళు. వీళ్ళ ముఖాలకి ఇక్కడనే తగలడు వీళ్ళు, కరెక్ట్ అనాలిసిస్ చేయడానికి రాదు. వీళ్ళు యుఎస్ పోతారట, వీళ్ళకు యుఎస్ క్లయింట్స్ ఉన్నారట, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారట వీళ్ళ అడ్వైస్ కూడా మళ్ళా. అయితే ఇంత విజన్, ఇంత పెద్ద ఆర్భాటము, ఇంత డిజిటలైజేషన్ ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు అసలు ఈ ఫార్మాసిటీ అనేది వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్, అంటే పొల్యూషన్ని వెదజల్లే ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అని తెలుసుకోలేకపోయారు. ఫార్మాసిటీ రాబోతుంది, 19,000 ఎకరాలట ఫార్మాసిటీ. నేను ఒకే చోట ఇంత ఇంత పెద్ద క్లస్టర్, అది కూడా మోస్ట్ పొల్యూటింగ్ క్లస్టర్ పెట్టేది ఆల్రెడీ జినోమ్ వ్యాలీ ఉంది. అక్కడ ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఇది కొత్తది ఫార్మాసిటీ ఒకటి. ఎందుకు అని అడుగుతున్నా. నేను అప్పుడే ప్రశ్నించిన, ఈ ఫార్మాసిటీ దిక్కు పోబోకండి, ఇది క్యాన్సల్ అయ్యే, ఖచ్చితంగా క్యాన్సల్ అవుతుందని 5 నెలల ముందు చెప్పిన. నా వీడియోస్ ఉంటే చూసుకోండి. ఫార్మాసిటీ అంటే బల్లగుద్ది చెప్పినండి, తడబడుకుంటా ఇట్లా అనుకుంటా షేక్ అనుకుంటా చెప్పలేదు. అసలు ఇది 1000 ఎకర్స్ కన్నా ఎక్కువ పెట్టే అవసరమే లేదు. ఆ 1000 ఎకర్స్లో కూడా ఎవరు రాడు. దీన్ని 19,000 ఎకర్స్. ఇప్పుడు చూడండి, అక్వైర్డ్ 10,000 ఎకర్స్ గవర్నమెంట్ ఈజీగా వేరే ప్రాజెక్ట్ కోసం ఇచ్చేసింది. అంటే ఫార్మర్స్ దగ్గర గుంజుకొని ఏం చేసినట్టు? ఫార్మర్స్ దగ్గర ఈ ప్రాపర్టీస్ గుంజుకొని ఏం చేసినట్టు? వాళ్ళు అట్లీస్ట్ కూరగాయలను ఇస్తున్నారు దాంట్లో. అంటే ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నారంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్ ఫీజిబులా, అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడితే వచ్చేటోడెవడు? 19,000 ఎకర్స్ అవసరమా? దాంట్లో ఆల్రెడీ 10,000 ఎకర్స్ దే హ్యావ్ అక్వైర్డ్. అంటే మభ్యపెట్టి ఫార్మర్స్ దగ్గర భూములు గుంజుకోవడం తప్ప ఈ ప్రాజెక్ట్ చేసింది ఏం లేదు. ఈ శ్రీధర్ ప్రాపర్టీస్ అనేవాడు ప్లాటింగ్ చేసి అక్కడ ఈ ఎగ్జిట్లు, ఆ డెవలప్మెంట్స్, మెట్రో వస్తుందని నానా బీభత్సం చేశారు. నేను అక్కడ శ్రీధర్ ప్రాపర్టీస్లో పోయి కామెంట్ రాసిన, చూడండి లేటెస్ట్ వీడియోలో మీరు పోయి చూడొచ్చు. శ్రీధర్ ప్రాపర్టీస్ రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ అయితే డైరెక్ట్ ఆమన్ గల్దికి ప్లాటింగ్ చేస్తుండు. అంటే కాన్ఫిడెన్స్, నా వ్యూవర్స్ చచ్చినట్టు తీసుకుంటారు. ఇంకోటి రియల్ ఎస్టేట్స్ అని ఏమేమో ఉన్నాయి, అన్ని రియల్ ఎస్టేటే. ఒక్కడు కూడా ఈ ఫార్మాసిటీ డేంజరస్, ఇక్కడ తీసుకోకండి అని ఒక్కడు అడ్వైజ్ చేయలేదు, ఎక్సెప్ట్ మంచి మార్గం. నేను ఒక చిన్న జియో ఫోన్ పెట్టుకొని సత్యాలు చెప్పిన, వాళ్ళు అల్టిమేట్ డిజిటల్ సెటప్ పెట్టుకొని అన్ని అబద్ధాలు చెప్పారు. అంటే వీళ్ళకు అంటే ఎకనామిక్స్ కానీ, ఆ సోషల్ ఫ్యాబ్రిక్ కానీ, అక్కడ డెవలప్మెంట్స్ కానీ అసలు అవగాహన లేదు. ఐదర్ పొలిటికల్ డెవలప్మెంట్స్ తెలియదు, ఎకనామిక్ డేంజర్స్ తెలియదు, ఆ ఏరియా తెలియదు, కానీ వాగడం గంటలు వాగుతారు. ఇవాళ ఏమైంది? నేను మెట్రో వేసినా చెప్పిన, శంషాబాద్ దిక్కు పోకండి, ఈ తుక్కు కూడా ఇటు దిక్కు వేసే మెట్రో అంతా మొత్తం ఫేకు చెప్పినా లేదు. ఇప్పుడు తుక్కు కూడా వైపు మెట్రో వేసినా డెవలప్ కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, తుక్కు కూడా ఇస్ ఓవర్ హైప్డ్ అంటే రీజన్ అది. తుక్కు కూడా అని కావాలని హైప్ ఇచ్చింది. ఔటర్ రింగ్ రోడ్పై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రానంత వరకు ఈ ఏరియా డెవలప్ కాదు.
తుక్కు కూడా is adjacent to ఈ పిసల్ బండ, బాబా నగరు, ఈ ఈ ఏరియా మొత్తం ముస్లిం డామినేటెడ్ ఏరియా. సో ర్యాపిడ్ డెవలప్మెంట్ కాదు. అంటే ఇప్పుడు తుక్కు కూడా చూసి మీరు ఫీల్ కాకండి. తుక్కు కూడా మనం అనుకున్నట్టు డెవలప్ కాదు. తుక్కు కూడా మనం అనుకున్నంత డెవలప్ కాదు. ఓవర్ హైప్డ్ రీజన్ అది. మనం తుక్కు కూడా దాటిపోతే మనకు చీప్లో ప్రాపర్టీస్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫార్మాసిటీ క్యాన్సల్ అనగానే మీకు ఇప్పుడు ఏ రేట్లో దొరుకుతుండొచ్చు? నేను చెప్పేది అదే, వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. 1 వీక్లో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఇది 5 months ముందు చెప్తున్నా. మీకు పటాన్ చెరువు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన, పోలేపల్లి ఎస్సీజెడ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. అంటే ప్రాపర్ లాజిక్తో మాట్లాడతాను నేను ఎప్పుడు. సేమ్ కలర్ టీ షర్ట్లు వేసుకొని అది ఒక పెద్ద బ్రాండ్ లాగా తయారు చేసి నాకు ఫారెన్ ఎన్ఆర్ఐస్ ఉన్నారని చెప్పి ఏం లాభం? ఈయన ఫారెన్లో ఎన్ఆర్ఐస్ ఉంటేంది, లోకల్ పబ్లిక్ ఉంటేంది, నువ్వు చెప్పేది అవగాహన లోపంతోనే చెప్తున్నావు నువ్వు అంతా. శ్రీధర్ ప్రాపర్టీస్ రౌండ్ టేబుల్ డిస్కషన్ పెట్టింది, దాంట్లో మా చెల్లెమ్మ కూడా వచ్చింది. ఆమెకేం తెలుసు? అసలు ఆమెకేం అవగాహన లేదు. ఆమెకేం తెలియదు, తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు. నన్ను కూర్చోబెట్టింటే చెప్తుంటుంది కథ. అంటే పేర్లేమో పెద్ద పెద్ద, దాంట్లో పెద్ద డిజిటల్ కెమెరాలు, వీళ్ళకి మల్టిపుల్ ఛానల్ లాంచెస్, 2 లక్షల మంది సబ్స్క్రైబర్ పెట్టుకొని 5,000 వ్యూస్ ఉంది. 2 lakh సబ్స్క్రైబర్స్ 5,000 వ్యూస్. ఇప్పుడు నాకు 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎప్పుడైనా 2,000 3,000 వస్తే వేస్ట్ అనిపిస్తుంది ఛానల్. అంటే నా టార్గెట్ అది కాదు. 7,000 పెట్టుకొని 1,000 2,000 వ్యూస్ తెచ్చుకునేందుకు నా ఛానల్ ఎందుకు? అంటే నేను బాధపడతా, కానీ వాళ్ళకి ఏ బాధ లేదు. 2 లక్షల సబ్స్క్రైబర్ పెట్టుకొని 5,000 వ్యూస్, 70,000 సబ్స్క్రైబర్లు పెట్టుకొని 2,000 1,000 వ్యూస్. వీళ్ళకి సిగ్గు అనిపించదు. నేను చెప్పేది ఏదో తేడా ఉంది, జనాలు చూస్తలేరని రియలైజ్ గారు. టీషర్ట్స్, ఆర్భాటము, వెనక డిజిటల్ స్క్రీను, సెలబ్రిటీసు. ఏదో ఒక ఛానల్ ఉంది, ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉంది, దాంట్లో అయితే అన్ని ఆడవాళ్ళని సెలబ్రిటీస్ అంతా తెచ్చి ఆ బ్రౌచర్ నిలబెట్టి ఆ వెంచర్ల దగ్గర నిలబెట్టారు, ఫార్మాసిటీ దగ్గర. ఇప్పుడు ఏం జవాబు చెప్తారు? ఏ హీరోయిన్ వచ్చి కాపాడుతుంది? ఇప్పుడు హీరోయిన్ తొడలు చూసి ప్లాట్లు తీసుకోమంట, ఇంకేమైనా పాట చూసి తీసుకోమంట? ఎందుకు తెచ్చిండు హీరోయిన్లను? ఏం చూడమంటావు హీరోయిన్లది? మాకు ప్లాట్ కావాలన్నా అంటే హీరోయిన్లు చూపిస్తావు. అంటే నీ ఇన్వెస్ట్మెంట్లో నీకే దమ్ము లేదు అన్నట్టు, నీకే కాన్ఫిడెన్స్ లేదు. హీరోయిన్లు కావాలి. రియల్ ఎస్టేట్ పేపర్స్ ఎట్లా చెక్ చేయాలని గంటలు హెచ్చరిస్తారు. అసలు ప్రాపర్టీనే మునిగిపోతుంటే ఇక పేపర్స్ తీసుకొని ఏం చేస్తాం? గజం భూమి దొరకదని అబద్ధాలు చెప్తే ఇప్పుడు 1,000 ఎకరాలు అవైలబుల్ ఉంది. ఏం చెప్తారు జవాబు? తీసుకున్న వాళ్ళకు ఎవరు జవాబు చెప్తారు? ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అయితే చెప్తే నేను జవాబు ఇస్తా. ఇప్పుడు నాకు ఐడియా లేకపోతే నేను ప్రమోట్ చేయను. ప్రమోట్ చేయాలని కంపల్సరీ ఏమైనా ఉందా? మంచి ప్రాపర్టీస్ లేనే లేవా హైదరాబాద్లో? దయచేసి అందరు గమనించండి,
ఈ ప్రాపర్టీ మార్కెట్లో 98% బద్మాష్గానే ఉన్నారు. ఏదో 2% దండం పెట్టుకోవాలి. 98% బద్మాష్గానే. అసలు వాళ్ళని చూసి మనం గుర్తుపట్టలేము. ఆ ఫ్యూచర్ అవుట్లుక్, మళ్ళీ కంపారిజన్ విత్ బంజారాహిల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ముందంతా ఇవే ఉండే, పొదలు చెట్లే ఉండే. ఇప్పుడు చూడండి అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనగానే ఎక్కడెక్కడ పొదలు ఈత చెట్లు ఉంటాయి అక్కడ అన్నీ తీసుకోవాలి మనం. అంటే అది ఎప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుందో మనకు తెలియదు. అంటే ఈ హ్యూమన్ సైకాలజీని అంటే అంత వీక్ ఉంది హ్యూమన్ సైకాలజీ. హీరోయిన్స్ని పెట్టచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఆస్వాదిపోవచ్చు. బంజారా ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, బంజారా జూబ్లీ హిల్స్. ఇక్కడ ప్లేన్ ల్యాండ్ ఉంది, అదంతా మోకిలా. అంటే వీళ్ళకు అంటే కంపేర్ చేయడానికి కూడా ఒకటి ఉండాలా, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉండాలా. షాద్నగర్ గచ్చిబౌలి అట అయిపోయిందా, మొత్తం ఖేల్ ఖతం దుకాణం బంద. ఇప్పుడు ఎవడు అంటే సారీ కూడా చెప్తలేడు. ఏమండి సారీ, మేము అందరినీ ఫూల్ చేసినాము, అసలు మాకే అవగాహన లేదు, మేము పొలిటికలీ గెస్ చేయలేకపోయినాము. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ వచ్చిన ఈ ఫార్మాసిటీ 19,000 ఎకర్స్ 15,000 ఎకర్స్ కాదు. క్లియర్ కట్ దానికి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏలు పెడుతుంది దాంట్లో. నేను పొలిటికల్గా ఎందుకు గెస్ చేస్తానంటే పొలిటికల్ థింగ్స్ విల్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ రియల్ ఎస్టేట్ థింగ్స్. ఇది ఈ సన్నాసులకు తెలియదా? నేను అందుకోసము ఈ బయట చూసే ఆర్భాటాలు, లైటింగు, ఈ వాయిస్ ఓవర్లు, ఈ 3D ఇమేజెస్. ఇప్పుడు వాళ్ళ ఛానల్ ఓపెన్ అవుతుంది చూడండి ఒకటి, అంటే 20th సెంచరీ ఫాక్స్ ఎట్లా ఓపెన్ అవుతుందో, ఫారిన్ ఫిలిమ్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి, ఇంగ్లీష్ ఫిలిమ్స్ అట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా రియల్ టాక్స్, రియల్ బూమ్ అని ఇట్లా అన్ని కింది నుంచి వస్తుంది, పాతాళం నుంచి వాళ్ళ బ్రాండ్ బయటికి వస్తుంది. ఏం లాభం రా? నిన్ను చూసే వ్యూవర్స్ని మోసం చేసి పెద్ద పెద్ద చాంతాడంత గంటలు గంటలు ఫార్మాసిటీ ఎట్లా వస్తుంది, ఫ్యూచర్ ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్తే ఒక్క పాలసీ ఒక్క దెబ్బ అవుట్. అంటే ఇప్పుడు వాళ్ళు సారీ కూడా చెప్తలేరు. నాకు అది ఘోరం అనిపిస్తుంది. నేను శ్రీధర్ ప్రాపర్టీస్లో అందుకోసం రాసిన కమెంట్ రాసిన చూడండి. అంటే మీకు చేతకాక సెలబ్రిటీలను పెట్టి జనాలను మోసం చేసే అవసరం ఏముంది మీకు? ఇప్పుడు రియల్ టాక్స్లో పోయి అడగాలి, ఏం టాకు, ఎక్కడున్నావు నువ్వు? ఇక రియల్ భూమి అయితే చెత్త ఛానల్, వాళ్ళు అక్కడనే కూర్చొని ఉంటారు అడ్డాల, 4-5, మా చెల్లెమ్మ వాళ్ళు ఇంకో 4 ఉన్నారు. వాళ్ళు అడ్డాలో కూర్చొని ఉంటారు, అడ్డా కూలీలా. ఏం వస్తావా, మా ప్రోగ్రామ్ ఉంది అంటే వస్తావు సార్, 400 ఇస్తారా, ఏదో ఒకటి చెప్పు, నువ్వు నోటికి వచ్చినట్టు చెప్పు, కూర్చోరా అని కూర్చోబెడతారు సోఫా మీద పెట్టి. సగం ఆన్సర్లు యాంకరే ఇస్తాడు, ఇంకా సగం వీళ్ళు రొటీన్ ఉంటుంది వాళ్ళకి, అది చెప్పేస్తాడు. యాంకరే భయపెట్టిస్తాడు. రామోజీ ఫిలిం సిటీ డెవలప్ అవుతుందా లేదా చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి అంటాడు. చెప్తావా లేదా అన్నట్టే చెప్తాడు. అంటే ఇటువంటి సిల్లీ థింగ్స్ ఎట్లా నమ్ముతున్నారు జనాలు? నేను అన్ని ఛానల్ చూస్తా, అసలు వీళ్ళు ఏం చెప్తారు చూద్దాం. మీరు శ్రీధర్ ప్రాపర్టీస్ ఆయన రెడ్డిని మీరు చూస్తే అసలు నాటోనే బోల్తా కొట్టేస్తాడు, అట్లా చెప్తాడు. అంత కాన్ఫిడెన్స్, నీట్, బా ఏం సఫిస్టికేటెడ్, ఏం మంచి మనిషి అనుకోవాలి. ఇప్పటివరకు సారీ చెప్పలేదు. రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ ఇంకా అయిపోయి
నిమ్స్ కూడా సూపర్ డెవలప్ అయిపోతాడట. అరే ఫార్మాసిటీకే దిక్కు లేదు, నిమ్స్ జహీరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుంది? ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో డెవలప్ కావడానికి మనకు 20 ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ 20 ఇయర్స్, అది కూడా గ్యారంటీ లేదు. దయచేసి ఇటువంటి సిల్లీ, నేను చూడొద్దు అని చెప్తలేను, అన్ని ఛానల్స్ చూడండి. ఇప్పుడు నేనే చూస్తా ఛానల్స్, కానీ వాళ్ళని ప్రశ్నించండి. ఒక్కడని ప్రశ్నించాడు. ఇప్పుడు ప్రశ్నించండి పోయి, ఒరే నువ్వు ఇంత ఇంత పెద్ద చేస్తావు కదా ఫార్మాసిటీ అని, మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా మళ్ళీ నీ అనాలిసిస్ అని చెప్పి అడగాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికి 100 ప్రశ్నలు వేస్తారు. నేను ముఖం మీద చెప్పేసిన అవి నడవదు ఫార్మాసిటీ. వచ్చిన మ్యాక్సిమం కేటీఆర్ ఉండి ఫార్మాసిటీ వచ్చినా 1000 ఎకరాల కన్నా ఎక్కువ ఉండదు అని చెప్పేసిన. అది కూడా పోయింది. కేటీఆర్ వచ్చినా 1000 ఎకరాలకు దాటదని చెప్పిందా లేదా? అవి మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ కోసం చేసిన ప్రాజెక్ట్ అని చెప్పిందా లేదా? నా పాత ఫార్మాసిటీ వీడియోస్ చూసుకోండి, 5 నెలల కింద చెప్పిన ఈ కథ అంతా. నన్ను చాలా మంది అల్కగా తీసుకుంటారు, వీడేం చెప్తాడు జియో ఫోన్ పెట్టుకొని. నాకు చాలా సంతోషం అయితే చూడలేదు, అందుకని నేను సాడిస్టింగ్ కదా. నా కొడుకులకు ఒక్కొక్కడికి చినిగింటది. ఇది ఇవాడు ఏం కమెంట్ పెట్టినా నా జాటకు కూడా పనికిరాడు. హిందీలో అంటారు దీన్ని. అది యాక్యురసీ లెవెల్ అంటే. కాన్ఫిడెన్స్ ఉంటే ఒక విషయం గురించి మాట్లాడాలి, లేకపోతే మూసుకొని కూర్చోవాలి. అంతేగాని డిజిటల్ స్క్రీన్ల మీద వేసి వాళ్ళకే పెద్ద అవగాహన ఉన్నట్టు, మీరు ఎగ్జిట్ నెంబర్ ఇక్కడ తీసుకోండి, ఎగ్జిట్ నెంబర్ అక్కడ తీసుకోండి, అక్కడి నుంచి ఒక రోడ్ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక రోడ్ వస్తుంది, సర్వీస్ రోడ్ మధ్య నుంచి పోతుంది, ఇక్కడ విపరీతంగా పెరగబోతున్నాయి. అరే నీవు పొలిటికల్ సిచ్యువేషను, పొలిటికల్ ఎన్వైర్మెంటు, ఎకనామిక్ ఎన్వైర్మెంట్ మీకు అవగాహన లేకపోతే గుద్ద మూసుకొని కూర్చోండి. అంతేగాని మీ దగ్గర ఒక ల్యాండ్, ఒక బ్రౌచర్ ఉంది కానీ తీసుకుపోయి అది డిజిటల్ స్క్రీన్ మీద పడేసి దాన్ని మొత్తం డిజిటల్గా చూపించి ప్రతి ఒక్కటి డిజిటల్. డిజిటలైజేషన్ అంటే ఏంది? ఒక ఇన్ఫర్మేషన్ని కళ్ళకు కట్టి అట్లా కళ్ళకు కట్టినట్టు చూపించాలి. అది సత్యం ఉండాలి, దాంట్లో అన్ని అబద్ధాలు ఉండద్దు. ఇప్పుడు మీరు ఎన్ని డిజిటల్ వీడియోస్ వేసినా సర్వనాశనమే. ఫార్మాసిటీ గురించి ఎన్ని లక్షలు పోయిండొచ్చు, ప్యాంప్లెట్లు లక్షల ప్యాంప్లెట్లు పంచారు ఆ ఏరియాలో. ఫార్మాసిటీ మొత్తం నాశనం. డిజిటల్ ఎన్ని అవర్స్ గూగుల్లో అక్కడిక్కడ ప్రచారం. నేను మ్యాక్సిమం ట్రై చేసిన, చాలా మందిని ఈ శ్రీశైలం హైవేపై ఈ ఫార్మాసిటీ తీసుకోకుండా మ్యాక్సిమం ట్రై చేసిన. ఇవాళ నాకు సంతోషంగా ఉంది. ఎవరో నాకు సజెషన్స్ ఇస్తుండ్రు, సార్ మీరు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా డబ్బులు ఇవ్వండి అని అడగకండి సార్, మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటాడు. ఏ గిమేజ్ ఏం లేదు, అదేం లేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తాము, మేము అడుగుతాము, ఇస్తే ఇవ్వండి, లేకపోతే నాకేం పర్వాలేదు. నేను చెప్పినా కూడా నాకేం ఇమేజ్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దందాలో దిగినాక దందానే అది. ఇప్పుడు నేను చెప్పిన మీకు కొద్దిగా సేవ్ అయింది, మీకు ఏదైనా కొద్దిగా సోల్ అనేది ఉంటే డొనేట్ చేయాలి, ఏం తప్పేం లేదు. నేను అబద్ధాలు చెప్పాలి, పక్కా సమాచారం ఇచ్చిన అడుగుతా, తప్పేం. యూట్యూబ్లో వస్తలేవు నాకు రెవెన్యూ, నేను అడుగుతా, బాబు ఎవరైనా లాభపడితే నాకు పైసలు ఇవ్వండి, తప్పేముంది, బరాబర్ అడుగుతా. ఇప్పుడు ఏజెన్సీ దగ్గర పోతే వాడు కమిషన్ తీసుకోడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. మళ్ళా నేను పక్కా నిజం చెప్పిన, అడుగుతున్నా, ఇస్తే ఇచ్చిండ్రు, లేకపోతే అంతే.
నా వీడియో క్వాలిటీ మరి నిజాలు పక్కాగా విత్ స్టాటిస్టిక్స్ రావాలంటే డొనేట్ చేయాలి. చేస్తే నేను మంచిగా స్ట్రగుల్ చేస్తాను. 7-8 వేల మంది చూసి దాంట్లో ఒక 25 మంది డొనేట్ చేస్తే డొనేట్ చేసిన వాళ్ళు తప్పేం లేదు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇప్పుడు 7,000 మంది 7,500 మంది ఉండి దాంట్లో 25 మంది ఇస్తే ఎవరు లాభపడలేదా? నేను చెప్పినట్టు అయితలేవా? ఇది ఒక 200-300 వర్త్ కాదా? టిఫిన్ చేస్తే 200-300 అవుతుంది కదా? నా వీడియో వర్త్ కాదా? వర్త్, పక్కా వర్త్, 100% వర్త్. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఏ చెప్పినా ఇట్టే చెప్తాను. ఫెయిల్ అయితే ఒప్పుకుంటా, అరే నేను తప్పు చేసినా ఒప్పుకుంటా. తప్పు అని తెలిసిందంటే అది వీడియో కాదే కాదు. ఆ వీడియో వరకు రానియను, నేను కట్ చేసి పారేస్తాను. నాకు 100% జెన్యున్ అనిపిస్తే అదే చెప్తాను. చెప్తున్నాను లేదా? లాభపడినోడు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే లోపల మనసు అనేది ఉంటుంది కదా, అది మీకు పొడుస్తుంటుంది. ఇప్పుడు చేసిండ్రు ఒక 25 మంది చేసిండ్రు. 7,500 మంది సబ్స్క్రైబర్ల 25 మంది చేసిండ్రు. 25 మెంబర్స్ ఇచ్చిండ్రు. కొంతమంది పెద్ద అమౌంట్ ఇచ్చారు, కొంతమంది చిన్న చిన్న అమౌంట్స్ ఇచ్చారు. అమౌంట్ సంబంధం కాదు, వీళ్ళ మెంటాలిటీ ఏముంది అని నాకు తెలిసిపోతుంది. అంటే పైసలు లేని దగ్గర గల్లబట్టి వసూలు చేయమ్మా. ఉన్నాయి పైసలు, వై డోంట్ కాంట్రిబ్యూట్? న్యూస్ పేపర్ కొంటలేదు మీరు నెలకి ఇంత ఇచ్చి? న్యూస్ పేపర్ కన్నా మంచి సమాచారం నేను ఇస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు కాంట్రిబ్యూట్ చేయొద్దు? చేయొచ్చు కదా. నేను ఏదన్నా ఇచ్చే పుచ్చుకుంటా. పుణ్యానికి ఏది ఇయ్యను, పుణ్యానికి ఏది తీసుకో. కొంతమంది ఆశీర్వాదాలు ఇస్తుండ్రు, ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తుండ్రు, నో ప్రాబ్లం. ఏదో విధంగా అయితే హెల్ప్ చేస్తుండ్రా, నాకు అదే సార్. పైసలు ఇట్లా కాకపోతే నేను అట్లా సంపాదించు. నేను చూస్తా కొంచెం, సరే ఈ నెయ్యి ఇట్లా వెళ్తలేదు, ఈ దీన్ని ఇట్లా చేసి ఇట్లా తీస్తా. నెయ్యి ఇట్లా వేస్తే ఇట్లా అయితే వస్తలేదని ఊరుకోను నేను. ఈ ఉంగిలి కొద్దిగా ఇట్లా చేస్తా, వస్తుంది నెయ్యి వస్తుంది. నాకు అన్ని మెథడ్స్ తెలుసు. ఫస్ట్ ప్లెయిన్ మెథడ్ యూజ్ చేస్తా. ఎట్లున్నారు జనాలు, ఎట్లున్నారు, అసలు ఏమైనా స్పందిస్తున్నారా, వీళ్ళకి ఏ క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు, ఇది మొత్తం వేరే చేసుకుంటాను నేను. నా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా జబర్దస్త్ ఉన్నాయి. అది కొంతమందికి అందించే ప్లాన్ కూడా చేసుకున్నాను. నేను అంత ప్లేన్గానే ఉంటా, పైన లోపల మొత్తం స్కెచ్ చేసి ఉంటా నేను. ఎవ్వరికి లాభం చేకూర్చాలో టార్గెట్ చేసి మరీ వాళ్ళకి లాభం చేకూరుస్తా. అంటే వాళ్ళు స్టన్ అయిపోతారు లైఫ్లో. ఉర్రే, నేను డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తా. కొంతమందికి అర్థం అయిపోతుంది, కొంతమందికి అర్థం కాదు. అర్థం కానివాడు అంతే, ఇక అర్థమైన వాడు ఎంజాయ్ చేస్తాడు. మీ ఫీడ్బ్యాక్ ఎట్లుంటుందో దానికి 10 నేను ఇస్తాను మీకు, పక్కా పక్కా. మీరు నాకు ఎంత ఇస్తారో నేను మీకు 10 వాపస్ చేస్తాను. అంటే ఇది నమ్మబలకటము, అడుక్కోవటము, రిక్వెస్ట్ చేయటం కాదు, ప్యూర్ డీల్, పక్కా డీల్. రాబోయే రోజుల్లో ఇంకా జబర్దస్త్ ఉంటుంది డీల్. దాంట్లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా
యూట్యూబ్ ఇన్కమ్ అంతంత మాత్రం ఉంటే ఇంకా నేనేం చేయలేను. కనుక మీరు ఈ ఛానల్స్ వాళ్ళని ప్రశ్నించండి. నా ఛానల్తో కంపేర్ చేసుకోండి. నేను ఏ డిజిటల్ టూల్ వాడలేదు, ఇప్పటివరకు ఫోన్ నంబర్స్ ఫ్లాష్ చేయలేదు, ఏ వెంచర్ రెఫర్ చేయలేదు, ఏ మోసానికి పాల్పడలేదు. 5 నెలలు ప్యూర్గా మాట్లాడండి. నిర్మలమైన వాక్కుతోని మనసుతోని మీకు అడ్వైజ్ ఇచ్చిన, అది అక్షర సత్యమై మీ ముందర ఉందా లేదా? పొలిటికల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, జనరల్ మోడల్ కానివ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇచ్చేలాగా మన కామెంట్ కాలంలో డిస్క్రిప్షన్లో నా అకౌంట్ నంబర్ ఇస్తాను. మీకు కాంట్రిబ్యూట్ చేసే మనసుంటే చేయండి, లేదంటే నో ప్రాబ్లం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తూ, ఈ నేను చెప్పిన ఛానల్స్ టాటా చేస్తారని ఆశిస్తూ, నమస్కారం.